అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక శివుడు బ్రహ్మకు, విష్ణువుకు శివలింగం యొక్క ఆది, అంతము రెండు కూడా తెలుసుకుని రమ్మని చెప్పి మరి నేనంటే నేను గొప్ప అనేటటువంటి అహం బయలుదేరిందంట విష్ణువులో, బ్రహ్మలో. సరే అయితే మరి ఎవరు గొప్పవారో నేనే నిర్ణయిస్తాను మిమ్మల్ని అని శివలింగం యొక్క ఆది, అంతము అంటే మొదలు, తుది అంటే చివర అన్నమాట. మొదలు మొదలు చివరి, ఆది అంతము రెండు కూడా తెలుసుకుని రావాలి. శివలింగం యొక్క మొదలు చివర రెండు కూడా మరి చూడాలని బయలుదేరినటువంటి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటారంట. శివుడు పరీక్ష పెట్టాడు బ్రహ్మదేవుడికి, శివుడికి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు కూడా వాదులాడుకున్నారట. ఒక సందర్భంలో నేను ఈ సృష్టిని అంతటినీ నడిపిస్తాను కాబట్టి నేనే గొప్పవాడిని విష్ణువు, నేను సృష్టిలో ప్రతి జీవరాశిని నేనే తయారు చేస్తూ ఉంటాను కాబట్టి నేనే గొప్పవాడినని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా వాదులాడుకుంటే, సరే ఎవరి గొప్పతనం ఏంటో నేను నేను నిర్ణయిస్తాను, మీరు శివలింగం మొదలు చివరు రెండు కూడా చూసి రండి అని చెప్పి ఇద్దరిని కూడా పంపిస్తాడట మహాశివుడు. ఇక ఇద్దరు కూడా బయలుదేరినటువంటి బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి కూడా అది సాధ్యం అవదట. ఎంత వెతికినా శివలింగం యొక్క మొదలు చివరు రెండు కూడా కనిపెట్టలేకపోతూ ఉంటారంట విష్ణువు, బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా. విష్ణువు ఒప్పుకుంటాడు, నేను కనిపెట్టలేకపోయాను, శివలింగం మొదలేదో మొదలు చివర ఏదో నేనేదో కనిపెట్టలేకపోతున్నాను, నేను నా వల్ల కాలేదని నిజం ఒప్పుకుంటాడట శివుని దగ్గర విష్ణుమూర్తి. మరి బ్రహ్మ విషయానికి వచ్చేసరికి కొంత తెంపరితనము, కొంత చపలత్వం ఉంటుందంట. బ్రహ్మదేవుడు కూడా పార్వతీదేవిని ఒకసారి ఓరకంటను చూశాడట కామదృష్టితోటి. అది గమనించినటువంటి శివుడు భస్మం చేసి పాడేశాడట. దగ్గరకు కనీసం అలా చూసినా కూడా శివుడు ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి చపల మనస్తత్వం అట బ్రహ్మదేవుడిది. కాబట్టి బ్రహ్మ చివర చూశానని చెప్పి సాక్ష్యంగా మొగలి పువ్వుని చూపిస్తూ ఉంటాడు. మొగలి పువ్వు కూడా దానికి సాక్ష్యం అనేది చెబుతూ ఉంటుంది. విష్ణువును అలా చూడగలిగినందుకు ఇక బ్రహ్మదేవుడు మరి విష్ణువు ఓడిపోయాడని, తనకి ఆధిక్యత శివుడు చేపడతాడని చెప్పి, దక్కిస్తాడని చెప్పి చాలా కలలు కంటూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఇక తప్పుడు అబద్ధానికి, బ్రహ్మ చెప్పినటువంటి అబద్ధానికి ఆగ్రహిస్తూ ఉంటాడు భోలా శంకరుడు. ఎంత బోలా శంకరుడో, పరిస్థితి తిరగబడితే అంతకన్నా ఎక్కువగా ఆగ్రహించి రుద్రుడవనగలడు. రెండు విధాలైనటువంటి స్వభావాలు ఉంటాయి. రుద్రాంశ కదా, ఎంత శాంతంగా ఉంటాడో అంత రౌద్రంగాను, ఎంత రౌద్రంగాను ఉంటాడో అంత ప్రేమగాను, రెండు విధాలుగా ఉండగలుగుతాడు శివుడు. కాబట్టి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వును శపించి, ఇక నీకు పూజా అర్హత లేదు, నిన్నెవ్వరూ కూడా పూజించారు, ఈ రోజు నుంచి పూజా అర్హత లేదని శపిస్తాడట మొగలి పువ్వును. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఎప్పుడు కూడా ఆధిక్యత అనేది మంచిది కాదు. మరి ఎలా ఉండాలి? సమానమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండడం మంచిది. కాకపోతే నేనే గొప్ప అనేటటువంటి అహంభావం మాత్రం ఉండకూడదు. బ్రహ్మలో ఆవరించిందట అహంభావము. నేను మాత్రమే చేయగలను అని, నేను చెయ్యగలను అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ నేను మాత్రమే చేయగలను అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ విషయం తెలిసి రావాలని మరి దొంగకు సాక్ష్యం చెప్పినట్టు మొగలి పువ్వు బ్రహ్మకు వత్తాసు పలికింది. కాబట్టి ఇక ఈ రోజు నుంచి నీకు పూజార్హత లేదు, నువ్వు పూజకు పనికిరావని శివుడు చాలా గట్టిగా శపించాడట. మరి ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. ఒకవేళ ఓటమి పాలైతే, అవును నేను ఓడిపోయాను, మరొకసారి ప్రయత్నిస్తాను అని చెప్పడంలో మన నిజాయితీ ఉంటుంది తప్ప అబద్ధాలు చెప్పకూడదు. ఎప్పుడు కూడా ఒక అబద్ధం కప్పిపుచ్చటానికి మరొక 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి అనేటటువంటిది ఈ మొగలి పువ్వుకు పడ్డ శిక్ష ద్వారా మనకు తెలిసి వస్తుంది. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకండి. ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో అయినా నిజాయితీతో గెలవాలి, అది గెలుపంటే. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మాన్ని, దైవాన్ని ఆశ్రయించిన వాడికి అపజయం అంటూ ఉండదు. ధర్మో రక్షతి రక్షిత, చివరి క్షణంలో అయినా భగవంతుడు మనల్ని కాపాడుతాడు అని మరి ఆ నమ్మకంతో అలా బ్రతుకుతూ ఉండాలి అని తెలియజేస్తూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.